కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రతిపక్షాలను వేధించలేదని గుర్తు చేశారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలను ఈ పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా, అందులో పనిచేసేటువంటి కార్యకర్తలను కూడా ఎలాంటి వేధింపులకు గురి చేయకుండా, చట్టం ప్రకారం ఎవరైనా ఒక తప్పు చేస్తే తనవాడైనా వేరే వాళ్ళైనా చట్ట పరిధిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలని పూర్తి స్వేచ్ఛ అధికారులకు కల్పించడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలను వేధింపు చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేయడం, వేధింపులు చేయడం, కవ్వింపు చర్యలు చేయడం ఈరోజు ఒక దగ్గరే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఇది జరుగుతూ ఉన్నది. మా దృష్టికి కూడా చాలా వస్తూ ఉన్నాయి. మేము కూడా కొంత సమన్వయంతో ఉండండి, కొత్తగా అధికారంలోకి వచ్చిన కొంత ఉచితనం ఉన్నా సర్దుకుపోవాలనేటువంటి ప్రయత్నంలో ఉండాలని మా వాళ్ళని చెప్తున్నా. ఈరోజు నేను పోలీస్ అధికారులను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు చట్ట పరిధిలో పనిచేయండి. కానీ ఈరోజు కొత్తగా అయినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను వాళ్ళు ఏం చెప్తే చేయాలి, ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి, అక్కడ మంత్రి చెప్పిండు కాబట్టి తప్పకుండా మేము చేస్తామనేటువంటి భావనతో చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అధికారం ఎప్పుడు కూడా ఎవరు శాశ్వతంగా ఉండరు. అధికారికం అనేది ప్రజల యొక్క నిర్ణయం మీద జరుగుతుంది. ఈరోజు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే పరిపాలన ప్రజలు ఇస్తే ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అప్లికేషన్స్ పేరు మీద వాటిని స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పి కొంత టైం వీళ్ళంతా కూడా ఒక టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. ఏంటంటే కాలయాపన చేస్తే రేపు ఫిబ్రవరిలో పార్లమెంటు బడ్జెట్ సెషన్ పూర్తి కాగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తుంది. అప్పుడు ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది కాబట్టి చేయలేమని తప్పించుకునేటువంటి ప్రయత్నం ఒక పక్క చేయడం కొరకే ఇట్లా కుట్రపూరితంగా కార్యక్రమాలు చేస్తారు.